హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ట్రస్ట్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాము. సో వన్ సెషన్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ కంప్లీట్ ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ వన్. ఏ ట్రస్ట్ అన్లెస్ క్రియేటెడ్ ఏ చారిటబుల్ ట్రస్ట్. చారిటబుల్ ట్రస్ట్ అంటే ఏం చెప్తాము? సెక్షన్ 2 క్లాస్ 15 డిస్కషన్ చేస్తుంది. డస్ నాట్ క్వాలిఫై టు క్లైమ్ ఎగ్జామ్షన్స్ అండర్ చాప్టర్ 3 ఆఫ్ the Act. In this context, explain the meaning of charitable trust. Charitable trust అంటే చెప్పాలి అంటారు. సెక్షన్ ఏ డీల్ చేస్తుంది, సెక్షన్ 2 క్లాస్ 15 డీల్ చేస్తుంది. నౌ అండ్ ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ కాన్స్టిట్యూట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో రూరల్ రీకన్స్ట్రక్షన్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మాస్ త్రో కాటేజ్ ఇండస్ట్రీ. ఇది చారిటబుల్ పర్పస్లోకి వస్తుందా అలానా అని చెప్పాలి. నెక్స్ట్, వెల్ఫేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ విత్ ఏ స్టిపులేషన్ దట్ ద వర్కర్స్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ ట్రస్ట్ హ్యాస్ గాట్ ప్రిఫరెన్స్ ఓవర్ అదర్స్. సో ఇది ట్రస్ట్ లేక వస్తుందా లానా, చారిటబుల్ ట్రస్ట్ లేక వస్తుందా లానా అనేది చెప్పాలి చారిటబుల్ పర్పస్లకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 2 క్లాస్ 15లో కొన్ని లిస్ట్ని పెట్టినారు. ఆ లిస్ట్ ప్రకారం రిలీఫ్ ఫర్ పూర్ includes relief for poor, education, medical relief, yoga, preservation of environment, that is including watersheds, forest, wildlife, and preservation of monuments or place or objects of artistic or historical interest, and the advancement of any other object of general public utility. However, advancement of any other objects of general public utility would not charitable purpose. So మామూలుగా ఏవేవి కలిపినాము? పూర్ కానీ, ఎడ్యుకేషనల్ కానీ, మెడికల్ రిలీఫ్ కానీ, యోగా కానీ, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కానీ, ప్రిజర్వేషన్ ఆఫ్ యానిమల్స్ కానీ ఇవన్నీ వస్తాయి. అండ్ ఇన్ అడిషన్ టు దిస్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ కూడా కలిపినాము, అడ్వాన్స్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. బట్ అడ్వాన్స్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అనేది ఒకదానికి రాదు. ఏదానికంటే ఒకవేళ వాళ్ళు చారిటబుల్ పర్పస్లోకి కాకుండా ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎనీ ఇన్సిడెన్షియల్ టు దట్ యాన్సిలరీ బిజినెస్ ఏమన్నా ఉంటే ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ ఆర్ కామర్స్ ఆర్ business or any activity of rendering of any services in relation to any trade, commerce, business or for fee or cess on any other consideration irrespective of the nature of use or application of income. అంటే నువ్వు యూజ్ చేసే నేచర్ అనేది ఆర్ అప్లికేషన్ చేసే అమౌంట్ అనేది మొత్తం చారిటబుల్ పర్పస్ కోసం చేసినప్పటికీ నువ్వు బిజినెస్ చేస్తుంటే ఆ సచ్ యాక్టివిటీ ఆర్ రిటెన్షన్ ఆఫ్ సచ్ ఇన్కమ్ బై ద కన్సర్న్ క్వాంటిటీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ other object of general public utility would constitute a charitable purpose if the total receipt of from any entity activity in the trade or commerce or business of any activity of rendering any service in relation to any trade, commerce, business అది ఎప్పుడైతే డస్ నాట్ ఎక్సీడ్ 20% ఉంటుందో ఆఫ్ టోటల్ రిసీట్లో ట్రస్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటే ఇఫ్ ద ప్రీవియస్ ఇయర్ and such activity is considered in the course of actual carrying out of such advancement of general public. సో నార్మల్ వాళ్ళు పైన ఏవైతే చెప్పినాము పూర్, ఎడ్యుకేషను, మెడికల్ రిలీఫ్, యోగా, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అవి ఉన్నవాళ్ళు ట్రేడ్, కామర్స్, బిజినెస్ చేయొచ్చు. బట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ వాళ్ళు బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ నుంచి వచ్చే రిసీట్స్ అని టోటల్ రిసీట్లో 20,000 ఎక్సీడ్ ఉంటే అప్పుడు ఆ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అనేది చారిటబుల్ పర్పస్ అని చెప్పము. నెక్స్ట్ ఇంకోటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కాటేజ్ ఇండస్ట్రీ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఐడియా ఆఫ్ స్మాల్ సింపుల్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఇండస్ట్రీ ఇన్ విచ్ ఎంప్లాయీస్ వర్కర్స్ ఇన్ దేర్ ఓన్ హౌస్ ఆర్ ఏ స్మాల్ ప్లేస్ gathered some together for the purpose using their own equipment and is usually found in rural areas also carried on by poorer section of society. కొన్ని ఇండస్ట్రీస్ ఏం చేస్తామంటే కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి కొన్ని మిషన్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే వర్క్ చేసి ఆ వర్క్ చేసిన ఐటమ్స్ని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లేట్స్కి సంబంధించి చూసుకున్నారనుకోండి, ఆ ప్లేట్స్ బిజినెస్ కన్నా మీరు పెడితే ఆ ప్లేట్స్ బిజినెస్లో వాళ్ళే వచ్చి మీకు ఎట్లా చేయాలి అనేది ప్రిపరేషన్ చూపిస్తారు, ఎట్లా చేయాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేస్తారు. అవి ప్రొవైడ్ చేసి వాళ్ళు వర్క్ని చేపిస్తారు అండ్ కొంతవరకు వాళ్ళు తీసుకొని పోతారు ప్లేట్లని. ఆ ప్లేట్స్ని మీరు కూడా తీసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం రా మెటీరియల్కి కొంత అమౌంట్తో పర్చేస్ చేస్తాము అండ్ మనం ప్రిపేర్ చేస్తాము, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుంది? పూరర్ సెక్షన్ వాళ్ళు కొంచెం ఎర్నింగ్ తీసుకుంటారు. సో ఇది మనకి రిలీఫ్ ఫర్ పూర్ ఒకటి ఉంది కదా, అందులోకి వచ్చేస్తుంది. అంటే చారిటబుల్ పర్పస్ అట్లాంటివి ఏమైనా చేస్తుంటే అని చెప్తాము. సో అప్రోడ్ ఆఫ్ రిలీఫ్ ఫర్ పూర్ అండ్ కన్సిక్వెంట్లీ ఇట్ ఈస్ ఫర్ చారిటబుల్ పర్పస్. సో పూర్ వాళ్ళ కోసం కొంచెం ఆలోచిస్తున్నామంటే ఇది రిలీఫ్ చారిటబుల్ పర్పస్ అనే చెప్తాము. నెక్స్ట్, the welfare of industrial workers with stipulation that the workers of settler of trust have preference over other would also constitute charitable purpose within the meaning of section 2 class 15. అక్కడ ఏం చెప్పిందంటే ఫస్ట్
Observe that exemption under section 11(1) can be utilized ఓన్లీ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ అక్కడ ట్రస్ట్ అనేది క్రియేట్ కావాలి. ఏదానికోసం క్రియేట్ కావాలి? అది చారిటబుల్ పర్పస్ కోసం క్రియేట్ కావాలి. అండ్ నో పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ సమ్ సచ్ ట్రస్ట్ ఎన్షూర్స్ ఆర్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ ఆర్ అప్లైడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్సన్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 13(3). 13(3)లో కొంతమంది పర్సన్స్ని రిఫర్ చేసినారు. ఆ 13(3)లో స్పెసిఫై చేసిన పర్సన్స్కి యూటిలైజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రస్ట్కి సంబంధించిన మెంబర్స్ కానీ, ఆ ట్రస్ట్కి సంబంధించిన మెయిన్ పర్సన్ కానీ, ట్రస్టీస్ కానీ వాళ్ళను యూటిలైజ్ చేసుకోకూడదు ఈ వచ్చే అమౌంట్ని. నెక్స్ట్ ద లిస్ట్ ఆఫ్ పర్సన్స్ ఈ కంటెంట్ ఇన్ సెక్షన్ 13(3) డస్ నాట్ ఇన్క్లూడ్ ఎంప్లాయీస్ ఆఫ్ సెటిలర్ ఆఫ్ ట్రస్ట్. బట్ ఎంప్లాయీస్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళు ఇంక్లూడ్ కాలేదు ఆ దానిలో. సో సెక్షన్ 13(3)d విచ్ ఇంక్లూడ్స్ ఎనీ రిలేటివ్ ఆఫ్ ఆథర్ కెన్ హ్యావ్ నో అప్లికేషన్ బికాస్ రిలేటివ్ మీన్స్ ఏ పర్సన్ కనెక్టెడ్ విత్ బర్త్ or marriage with another person. A person having a relationship pursuant to a contract like that an employer and employee cannot be said to be a relative. So ఎవరైతే సెటిలర్ ఉంటారో ఆ ట్రస్ట్కి మెయిన్ పర్సన్ ఉంటారు కదా, ఆ మెయిన్ పర్సన్కి ఆ మెయిన్ పర్సన్ అండ్ మెయిన్ పర్సన్ యొక్క రిలేటివ్. ఇక్కడ రిలేటివ్ అంటే బై బర్త్ అన్న రావాలి, ఆ బై మ్యారేజ్తో అన్న రావాలి. ఎట్లయినా వస్తేనే రిలేటివ్ అంటాము. ఇక్కడ ఎంప్లాయర్ వచ్చేసి రిలేటివ్ అనేవాడు బర్త్తో రాలేదు అండ్ మ్యారేజ్ చేసుకుంటే రాలేదు. సో అతను రిలేటివ్ కాదు ఇక్కడ. సో హ్యాస్ అక్వైర్డ్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆర్ ట్రస్ట్ హ్యాస్ ఆర్డినరీ మెంబర్ ఆఫ్ కమ్యూనిటీ. దో దేర్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సెటిలర్ cannot disentitle the trust for the claiming exemption under section 11. Next, question number 2. What is there in question number 2? How do you deal with the following situation? Give reasons for your answer. Ramanji Charitable Trust has filed return of income for assessment year 22-23 while within the stipulated period 39(1). 139(1) means normal return and applied only 50% of income specified purpose. It intended to accumulate balance 35%. మామూలుగా మనం 85% యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, దానిలో మేము 50% యూజ్ చేసుకున్నాం సార్, 35% యూజ్ చేసుకోలేదు. సో ఆ 35%ని నేను ఫ్యూచర్ ఇయర్కి పెట్టాలి అనుకుంటున్నా అని చెప్తున్నారు. సో వైల్ కంప్లీటింగ్ ద అసెస్మెంట్ ద అక్యుములేట్ 35% ఆఫ్ ఇన్కమ్, assessing officer dissolved the accumulated income of 35% and taxed the same group that the trust has not made any application under section 11(2) along with the return of income. Discuss the validity of action assessing officer. సో మామూలుగా 85% చేయాలి కదా, వాళ్ళు 35%ని పక్క తీసి పెట్టినారు. ఆ 35%ని డిజాల్వ్ చేస్తున్నాడు అసెసింగ్ ఆఫీసర్. ఫస్ట్ సెక్షన్ 11(2) చెప్తుంది. ఏమని చెప్తుంది? చారిటబుల్ ట్రస్ట్ హ్యాస్ టు అప్లై 85% ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్. సో ఎంత యూటిలైజ్ చేసుకోవాలి? 85% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్ టు చారిటబుల్ పర్పస్ అండ్ వేర్ 85% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ అప్లైడ్ ఫర్ సచ్ పర్పస్. ఒకవేళ ఆ సెటప్ చేసుకోకుంటే ద ట్రస్ట్ మే కంపల్సరీ కాదు. మే మీన్స్ మళ్ళీ మీరు ఏప్రిల్ తర్వాత మే అనుకున్నారు, ఆ మే కాదు. మే అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. అక్యుములేట్ ఆర్ సెట్ అప్ పార్ట్ ఎయిదర్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇట్స్ ఇన్కమ్ ఫర్ ఫ్యూచర్ అప్లికేషన్ ఫర్ సచ్ పర్పస్ ఇన్ ఇండియా. అది కూడా ఇండియాలోనే చేయాలి. ఫ్యూచర్ పర్పస్ కోసం తీసి పెట్టవచ్చు అక్యుములేషన్ చేసి. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యాక్ట్ హీ దట్ trust has to make an application or intimation in the prescribed form for accumulation of income specifying the purpose and the period not exceeding 5 years. సో ఎంతవరకు పెట్టుకోవచ్చు? ఒక 5 years వరకు అక్యుములేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ద అప్లికేషన్ షుడ్ బి ఫైల్డ్ ఆర్ ఫర్నిష్డ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1). 139(1)కి ముందరనే ఫైలింగ్ చేయాలి. ఫైలింగ్ చేసేటప్పుడు స్పెసిఫై చేయాలి, ఫర్నిష్ చేయాలి ఇన్ఫర్మేషన్ అనేది. ఫామ్ 10 అనేది ఫామ్ ఫిల్ చేస్తాము. ఫర్దర్ ద మనీ సో సెట్ అప్ పార్ట్ ఆర్ అక్యుములేటెడ్ షుడ్ బి ఇన్వెస్టెడ్ డిపాజిటెడ్ ఇన్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద మోడ్ ఫామ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 11(5). 11(5)లో కొన్ని స్పెసిఫైడ్ మోడ్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్లో డిపాజిట్ చేయమని, ఇంకొక బాండ్స్లో డిపాజిట్ చేయమని, అట్లా కొన్ని చెప్పినారు. సో దానివల్ల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ దట్ ఈస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైలింగ్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో అప్లికేషన్ పెట్టుకోవాలనేది మ్యాండేటరీ అండ్ అప్లికేషన్లో కంపల్సరీ పర్పస్ చెప్పాలని ఎక్కడ చెప్పలేదు. అండ్ వితౌట్ దోస్ పర్టిక్యులర్స్ ద అసెసింగ్ ఆఫీసర్ కెనాట్ ఎంటర్టైన్ ద క్లైమ్ ఆఫ్ ద అసెసీ వుడ్ అండర్ సెక్షన్ 11. సో అక్కడ కంపల్సరీగా మనం పర్టిక్యులర్స్ని చెప్పాల్సిన అవసరం లేదు. నేను దీనికోసం వర్క్ చేస్తాను అని దీనికోసం వర్క్ చేస్తామని కంపల్సరీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఫ్యూచర్లో వర్క్ చేస్తుంటా, అందుకే ఇప్పుడు అమౌంట్ తీసిపెట్టాను, యాజ్ పర్ సెక్షన్ 11 ప్రకారం డిపాజిట్ చేసినానని చెప్తే చాలు. ఎవరికి? అసెసింగ్ ఆఫీసర్కి. అండర్ సెక్షన్ ఇన్ ది కేస్ స్టేట్మెంట్ ఆఫ్ ఫామ్ 10. సో మనం ఫామ్ 10ని ఫైల్ చేయాలి. ఈజ్ నాట్ సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1). దెన్ ద బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ వుడ్ నాట్ బి అవైలబుల్
and such income would be taxable at the applicable rate. Further, the benefit accumulation would also not be available if written off income is not furnished on or before the due date of filing written off income under section 139(1). Therefore, action of assessing officer in this case is valid. So, ఫామ్ 10 ఫైల్ చేయలేదు కాబట్టి ఒక తీసి పెట్టామని మీరు అనుకుంటే కాదు, అసెసింగ్ ఆఫీసర్కి ఇంటిమేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? అన్ ఇన్స్టిట్యూషన్ ఆపరేటింగ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 సిన్స్ 1994 ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ డేటా ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది? ఫీజ్ కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ 14 crores, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ కంప్యూటర్ సైన్స్ లైబ్రరీ 0.5, ల్యాండ్ అక్వైర్డ్ టు యూజ్ ఫర్ క్రికెట్ ఫీల్డ్ ఫర్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ కోసం క్రికెట్ ఫీల్డ్ కోసం ఒక ల్యాండ్ని పర్చేస్ చేసిన అది 2 crores, అండ్ అమౌంట్ ఇయర్ మార్క్డ్ హ్యాడ్ సెట్ అప్ పార్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్ట్ ఆఫ్ బ్లాక్ విత్ ఇన్ నెక్స్ట్ 4 years 4 crores. సో కంప్లీట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. సో ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెక్షన్ 11 కింద రిజిస్టర్ అయింది, ఎగ్జామ్షన్ ఉంది, ఇందులో వీటికి చేసింది. నా మొత్తం ఎంత రిసీవ్ చేసుకునేది? ఫీ రిసీవ్డ్ ఎంత? 14 crores. సో 14 crores పక్కా తీసుకోండి. ఫస్ట్ 14 crores నుంచి 15%, అంటే మనం 85% అప్లై చేయాలంటే 15% అప్లై చేసినా చేయకుండా మనకి ఎగ్జామ్షన్ ఉంది. సో డైరెక్ట్ 15% తీసేయండి. ఎగ్జామ్ట్ ఈవెన్ ఇఫ్ ద నాట్ స్పెంట్ ఫర్ ద అబ్జెక్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ 2.1 అవుతుంది, తీసేస్తే 11.9 అవుతుంది. ఈ 11.9ని మనం ఎట్లా యూటిలైజ్ చేసినాం అనేది చెప్పాలి. ఒకవేళ 11.9 అది ప్రాపర్గా యూటిలైజ్ చేయకుంటే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మిగిలి ఉంటుందో ఆ రిమైనింగ్ అమౌంట్ని ట్యాక్స్ వేయాలి. సో ఇప్పుడు 11లో మనం ఏమేమి చేసినాము? కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ సైన్స్ లెబొరేటరీ టెక్నాలజీ, ఒకటి టెక్నాలజీకి సంబంధించి తీసుకున్నాము. ఎంత? 0.5. సో 0.5 బ్యాలెన్స్ తీసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ల్యాండ్ అక్వైర్డ్ ఫర్ క్రికెట్ ఫీల్డ్, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కోసమే కాబట్టి అది కూడా తీసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ అమౌంట్ ఇయర్ మార్క్ అండ్ సెట్ అప్ పార్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆన్ ఆర్ట్ బ్లాక్ విత్ ఇన్ నెక్స్ట్ 4 years. సో మనం తీసిపెట్టవచ్చు అమౌంట్ ఫ్యూచర్ పర్పస్ కోసం, అది కూడా రిమూవ్ చేయొచ్చు. సో 7.4 తీసేస్తాం, 0.5 తీసేస్తాం, 3 తీసేస్తాం, అన్నీ తీసేస్తే మనకు టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 5.4 crores ఉంది. నౌ నోట్ ఏం చెప్తాము? ద ఇన్స్టిట్యూషన్ must utilize 85% of its income within the previous year for the object of the institution. The institution can apply its income either for revenue expenditure or for capital expenditure provided expenditure is incurred for promoting the object of the institution. సో వాళ్ళు అప్లై చేసేటప్పుడు, అప్లై అంటే ఏమి? ఇట్లా చేసుకోవడం, ఆ వచ్చిన రిసీవ్స్ కానీ ఫీజు రిసీవ్స్ కానీ డొనేషన్స్ కానీ ఏవైతే రిసీవ్ చేసుకుంటామో ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని అప్లై చేయడం అంటే ఏమి? యూజ్ చేయాలి. ఏ దానికి పర్పస్ యూజ్ చేయాలి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమన్నా పెట్టండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసమన్నా పెట్టండి, ఆర్ మీకున్న అబ్జెక్టివ్ని ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ కోసమన్నా పెట్టండి. నౌ ల్యాండ్ అక్వైర్డ్ అండ్ మీన్ ఫర్ యూజ్ ఆఫ్ క్రికెట్ ఫీల్డ్ ఫర్ స్టూడెంట్స్ is a capital expenditure incurred for promoting the object of the institution and hence eligible for deduction. Likewise, the amount spent on construction of computer science laboratory is also eligible for deduction. Next, section 11(2) ఏం చెప్తుంది? provide that trust or institution can accumulate or set apart its income for a specified purpose for furnishing statement in the prescribed form to the concerned assessing officer. So prescribed form అంటే ఏమి? ఫామ్ 10(b)ని ఫిల్ చేయాల్సి వస్తాయి. however the period for which the fund can be accumulated cannot exceed the accumulate చేసేది cannot అనేది 5 years నుంచి ఎక్సీడ్ కాకూడదు. ద అమౌంట్ సో అక్యుములేటెడ్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ నామ్స్ అండ్ మోడ్స్. ఇన్ దిస్ కేస్ ద ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు ఫర్నిష్ స్టేట్మెంట్ ఆఫ్ ఫామ్ 10ని ఫైల్ చేయాలి, ఇంటిమేట్ చేయాలి. ఎప్పుడప్పుడు ఇంటిమేట్ చేయాలి? ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్. రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడైనా చేయాలి. ఆ రిటర్న్ అనేది 139(1) లోపలనే ఫైల్ చేయాలి. డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో అది అసెసింగ్ ఆఫీసర్కి. స్టేటింగ్ ద పర్పస్ ఫర్ విచ్ ద income is been accumulated or set apart and the period for which the income is been accumulated or set apart which is no cause exceeding 5 years. సో ఒక 5 years వరకు మనం తీసి పెట్టవచ్చు అమౌంట్ని. ఫర్దర్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ 4 crores ఇన్ ద స్పెసిఫైడ్ ఫార్మ్స్ నామ్స్ 11(5) ప్రకారం స్పెసిఫైడ్ నామ్స్లో మనం పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది MTP 2019కి సంబంధించి ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 12AB ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 31/3/2022 డెరైవ్డ్ గ్రాస్ ఇన్కమ్ ఎంత రిసీవ్ చేసుకున్నాము? 21 lakhs రిసీవ్ చేసుకున్నాము. విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. 21 lakhs ఏమేమి ఉన్నాయి? 10 lakhs వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఎల్లు బై ట్రస్ట్ పేరు పైన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీ నుంచి ఒక 10 lakhs రిసీవ్ చేసుకున్నాము. ఇన్కమ్ ఆ నెట్ ఫ్రమ్ బిజినెస్ వచ్చేసి ఇన్సిడెంటల్ టు మెయిన్ ఆబ్జెక్టివ్ 4 crores. మన బిజినెస్ ఏమి, మన ట్రస్ట్ ఏమి ఏం చేస్తుంది? మన ట్రస్ట్ ఉంది, ఏం చెప్పలేదు ఆడ. ఓకే, వాలంటరీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ పబ్లిక్. సో పబ్లిక్ నుంచి ఒక 7 crores తీసుకున్నాము. నెక్స్ట్ ద ట్రస్ట్ అప్లైడ్ సమ్ ఆఫ్ 11.6. సో 10 + 7 17, 17 + 4 మీన్స్ 21 మనం తీసుకున్నాము. 21 నుంచి 15% తీసేసిన తర్వాత మనం అప్లై చేసినది ఎంత? అప్లై 11.6 crores టువర్డ్ చారిటబుల్ పర్పస్ డూయింగ్ ద ఇయర్ విచ్ ఇన్క్లూడ్స్ రీపేమెంట్ ఆఫ్. ఓకే, సో ఇది రిసీట్ కాదు, రిసీట్ వచ్చేసి 21 ఇక్కడ ఉంది. 10 + 7
ఓకే ఎట్లా రిసీవ్ చేసుకున్నామంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నాము దానిలో 11.6ని మనం చారిటబుల్ పర్పస్కి యూజ్ చేస్తాము డూయింగ్ ద విచ్ ఇన్క్లూడ్స్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ లెక్ 3.6. సో 11.6 అనేది టోటల్గా వస్తుంది. 11.6ని మనం బైఫర్కేషన్ చేయాలి, 3.6ని పక్కకు తీసేయాలి, రిమైనింగ్ అమౌంట్ పక్కకు తీసేసి రెండింటిని ఎక్స్పెండిచర్ తీయవచ్చు. మామూలుగా లోన్ రీపేమెంట్ ఆఫ్ లోన్ అనేది లోన్ వచ్చినప్పుడు కాదు మనం చేయాల్సినది, ఆ లోన్ అమౌంట్ యూటిలైజ్ చేసినప్పుడు కాదు మనం చేయాల్సినది, లోన్ రీపేమెంట్ చేస్తాము, రీపేమెంట్ చేసిన ఇయర్ మనం అప్లైడ్గా తీసుకోవచ్చు. దాని వరకు 3.6ని అప్లైడ్గా తీసుకోవచ్చు. ఎంటైర్ ఎక్స్పెండిచర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ హ్యాస్ ఫాలోడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2021. డిటర్మైన్ ద taxable income of the trust for assessment year 22-23. Computation of taxable income of public charitable trust particulars and rupees. Income from property held under trust. ఎంత ఇన్కమ్ వచ్చేసి ట్రస్ట్ 10 lakhs ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుంది, 4 lakhs ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుని మెయిన్ ఆబ్జెక్టివ్ నుంచి 7 lakhs వచ్చేసి వాలంటరీ పబ్లిక్ నుంచి తీసుకున్నాము. ఇక్కడ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటావో with specific direction towards corpus are allowed to be excluded under section 11(1)(d). In this case there is no such directions. అంటే ఒక మనం వాలంటరీ కంట్రిబ్యూషన్ తీసుకుంటుంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ చెప్పి వాలంటరీ కంట్రిబ్యూషన్ తీసుకుంటే అది పక్కా తీసి పెడతాం. ఒకవేళ స్పెసిఫిక్ కన్సిడరేషన్ అంటే ఏం చెప్పకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టినాము, స్కూల్ పెట్టి ఒక అమౌంట్ని కన్వర్ట్ చేస్తున్నా. ఆ అమౌంట్ ఏదానికోసం అంటే గో సంరక్ష కోసం అని ఒక బోర్డు పెట్టి ఆడ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇట్ ఈజ్ ఏ పర్పస్, చారిటబుల్ పర్పస్ కాబట్టి ఆ అమౌంట్ ఎంతైతే వాలంటరీ కంట్రిబ్యూషన్ చేస్తావో ఆ కంట్రిబ్యూషన్ మొత్తం ఎగ్జాంపుల్ అవుతుంది. ఒకవేళ నేను అది చేయకుండా అంటే గో సంరక్షణ అని ఏం బోర్డు పెట్టకుండా ఒక బాక్స్ పెట్టాను, ఆ బాక్స్లో అందరూ డబ్బులు వేసుకుంటూ పోతున్నారు. అట్లాంటప్పుడు అది యునానిమస్ డొనేషన్స్ అవుతుంది. సో అవి ట్యాక్సబుల్ లెక్క వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు 21 lakhs మనకు వచ్చింది. 21 lakhsలో 15% అంటే 85% అప్లై చేయాలి. అంటే 15% అనేది అప్లై చేసినట్టనే తీసుకుంటాము. ఎలిజిబుల్ ఫర్ రిటెన్షన్ ఆ అక్యుములేషన్ వితౌట్ ఎనీ కండిషన్స్ ఏమి లేవు. సో 17,85,000 అవుతుంది. 17,85,000లో మనం అమౌంట్ అప్లైడ్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్ ఏదానికోసం అప్లై చేసినాము, అమౌంట్ స్పెంట్ ఫర్ చారిటబుల్ పర్పస్ 11.6 నుంచి 3.6 తీసేస్తే 8 lakhs అవుతుంది. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ హోమ్. సో ఇదెందుకు తీసుకోలేదు, ఆర్ఫన్ హోమ్ in which include repayment of loan taken for construction of orphanage 3.36. So the entire expenditure incurred on construction of orphanage or allowed has application of income in the previous year 2021. So last year మనం చూపించేసుకొని అది క్లెయిమ్ చేసినామంటే ఈ ఇయర్ రీపేమెంట్ చేసినప్పుడు రాదు. అందుకే నేను ఈ 3.6ని ప్రొవైడ్ చేయలేదు ఎగ్జామ్షన్ని. దట్ ఈస్ 9.85 టు ట్యాక్సబుల్ ఇన్కమ్. నౌ సెక్షన్ 11(1) ఏం చెప్తుంది, ఇన్సర్టెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 22-23 ఎనీ అప్లికేషన్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్, చారిటబుల్ కానీ రిలీజియస్ పర్పస్ కానీ ఫర్ లోన్ ఆర్ బారోయింగ్ ఇన్ ద కన్సర్న్ ఇయర్ shall not be treated as application of income for charitable or religious purposes. However, the amount not so treated as application shall be treated as application in the year in which the loan is repaid. So ఎప్పుడైతే మనం అమౌంట్ షెల్ నాట్ బి ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ ఆర్ ఎప్పుడైతే షెల్ బి ట్రీటెడ్ హ్యాజ్ లోన్ రీపే చేసినప్పుడు, ఎప్పుడు ఒకవేళ అమౌంట్ చేసినప్పుడు తీయకుంటే దేర్ఫోర్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ హోమ్ కెన్ బి ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ ఆఫ్ ద ఇన్కమ్ ఓన్లీ ఇఫ్ సచ్ ఎక్స్పెండిచర్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ వాజ్ నాట్ ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ ఇన్ ఇయర్ ఇన్ సచ్ ఎక్స్పెండిచర్ వాజ్ ఇంకర్డ్. ఆ ఇయర్ ఇంకర్ అయినప్పుడు అది అప్లికేషన్గా అప్లై చేయలేకుంటే రీపేమెంట్ చేసినప్పుడు చూస్తుంటే. హౌఎవర్ ఇన్ దిస్ కేస్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫనేజ్ was allowed has deduction under section deduction in previous year 2021. Thus a repayment of loan taken for such purpose will not be allowed as application as it would be tantamount to double deduction. Next question number 5. ABC public trust registered under section 12AB. 12AB లో రిజిస్టర్ అయింది ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ 31/3/2022. డిరైవ్డ్ గ్రాస్ ఇన్కమ్ వచ్చేసి 50 lakhs రిసీవ్ చేసుకున్నాము. 50 lakhs ఎట్లా అని చెప్తున్నారు. సో 10 lakhs వచ్చేసి ప్రాపర్టీస్ నుంచి వచ్చినాయి, 30 lakhs వచ్చేసి వాలంటరీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ పబ్లిక్ and 10 lakhs వచ్చేసి వాలంటరీ కంట్రిబ్యూషన్ ఫర్ పబ్లిక్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ హిట్ ఏ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్. సో ఇది వాలంటరీ కంట్రిబ్యూషన్ స్పెసిఫిక్ పర్పస్ ఉంది. స్పెసిఫిక్ పర్పస్ ఉంటే అది మనం అప్లై చేసినట్టునే తీసుకుంటాము. సో ద ట్రస్ట్ అప్లైడ్ 35%. సో 35 lakhs 50 lakhs ఉంటే 35 lakhsని అప్లై చేసుకోయింది. చారిటబుల్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ ద కార్పొరేట్ డొనేషన్స్ ఆఫ్ 10 lakhs ఈ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ మోడ్ స్పెసిఫైడ్ ఇన్ 11(5). ఈ వచ్చినవి ఏవైతే ఉన్నావో అవి స్పెసిఫిక్ దాన్ని ఎక్కడ 11(5) ప్రకారం డిపాజిట్ చేయలేదు. నా ఫస్ట్ మనం ఎంత రిసీవ్ చేసుకున్నాము, 10, 30 + 10
మొత్తం 50 మనం రిసీవ్ చేసుకున్నాం. దాని నుంచి 15% తీసేయండి, 7.5 అవుతుంది, 42.5 అవుతుంది. అండ్ అమౌంట్ అబ్జెక్టెడ్, మనం ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామో, ఎంత అప్లై చేసినామని చెప్పినాము, 35 lakhs ఇన్వెస్ట్మెంట్ అప్లై చేసినామన్నాము. 35లో ఈ కార్పొరేట్ డొనేషన్ 10 lakhs డిపాజిట్ చేయకున్నప్పటికీ అది స్పెసిఫిక్ పర్పస్ చెప్పినారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు, ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. యాజ్ పర్ సెక్షన్ 11(1)(d). 11(1)(d) ఏం చెప్తుంది? వాలంటరీ కంట్రిబ్యూషన్ మేడ్ విత్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ దే షెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద కార్పస్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ అన్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. హౌఎవర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 22-23 ఇన్ ఆర్డర్ టు అవైల్ ఎగ్జామ్షన్. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 22-23 ప్రకారం సచ్ ఎగ్జామ్షన్స్ అవైల్, ఏమైనా ఎగ్జామ్షన్ని అవైల్ చేయాలంటే కార్పొరేట్ డొనేషన్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిటెడ్ బై ద ట్రస్ట్ ఇన్ ఎనీ ఆర్ వన్ మోర్ ఆఫ్ ద ఫార్మ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 11(5). Since the trust has not invested the corporate donation in the specified amount, the same will be taxable under section 11(1)(a). Next, question number 6. What is there in question number 6? A charitable trust registered under section 12(a) of the Income Tax Act 1961 has out of its income 3,90,000 for the year ending 31st-3/2022 and sale proceeds of capital asset వచ్చేసి held by less than 24 months ఉంది. 24 months ఒక క్యాపిటల్ గెయిన్ వచ్చింది, 3 lakhs ఇన్కమ్ వచ్చింది. అండ్ అమౌంటింగ్ 9,60,000 పర్చేజ్డ్ యాజ్ ఎ బిల్లింగ్ డ్యూరింగ్ ద ఇయర్ 31st-3/2022 ఫర్ 13,50,000. సో 3,90,000 ప్లస్ 9,60,000 రెండు వచ్చినాయని మనం 13,90,000 బిల్లింగ్ని చూసుకున్నాము. So the capital asset was sold during the year 31st-3/2022. The building is held only for charitable purpose. The trust claims that purchase of building amount to application of its income for charitable purpose, and the third capital gain arising on sale of capital asset is deemed to have before applied for charitable purpose. Each claim made by the charitable is trust valid kada. First capital gain arise అయినప్పుడు section 11(1) ఏం చెప్పింది మనకి? స్టిపులేట్ దట్ ఇన్ ఆర్డర్ టు అవైల్ ఎగ్జామ్షన్, మీరు ఏమన్నా ఎగ్జామ్షన్ని అవైల్ చేయాలంటే ఆఫ్ ఇన్కమ్ అరైవ్డ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ ఫర్ అండర్ ట్రస్ట్ ఓన్లీ ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్, ద ట్రస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ యాజ్ 85% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ ఫర్ సచ్ ప్రాపర్టీ. ఇన్ దిస్ కేస్ ద ట్రస్ట్ హ్యాస్ ఎర్నడ్ ఇన్కమ్ 3,90,000 ఎర్న్ చేసినాము ఫర్ ద ఇయర్ end 31st March 2022. It also earned short-term capital gain from sale of capital asset 9,60,000. మొత్తం 9,60,000 plus 3,90,000. The trust has utilized the entire amount of 13.5 for the purchase of land meant for charitable purpose. Capital receipt. సో మనం వచ్చిన ఇన్కమ్స్ని మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు? ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ మన యొక్క ఆబ్జెక్ట్ని ప్రమోట్ చేయడానికైనా పెట్టుకోవచ్చు. సో వీడియో ఏం చేసినాడు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టినాడు. దట్ ద అసెట్ ట్రస్ట్ విచ్ అప్లైడ్ ఈజ్ income for charitable purpose by purchasing a land for use of hospital was entitled to exemption under section 11(1) in respect of such income. The ratio of the decision squarely applies. So squarely applies to the case of the charitable trust in question. So squarely అంటే ఈక్వల్గా అప్లికబుల్ అవుతుంది ట్రస్ట్ ఇన్ క్వశ్చన్. Therefore the charitable trust is justified in claiming that the purchase of building amounted to application of its income for charitable purpose. Next, under section 11(1)(a), where the whole of the sale proceeds of a capital asset held by a charitable trust is utilized by it for acquiring another capital asset. ఒకవేళ మనం అనదర్ క్యాపిటల్ అసెట్ పర్చేజ్ చేయడానికి చేసినా నో ప్రాబ్లం. అండ్ ద క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ దేర్ ఫ్రమ్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ టు చారిటబుల్ పర్పస్ అండ్ వుడ్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్. సో మనం క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయింది, ఆ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయిన తప్ప మీన్స్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చింది క్యాపిటల్ అసెట్ సేల్ చేయడం వల్ల. ఆ అసెట్ వచ్చిన అసెట్ని మనం ప్రాపర్గా మళ్ళీ వేరే అసెట్ని పర్చేజ్ చేయడానికి ఆర్ వేరే దానికి అప్లై కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మొత్తం అప్లైడ్గానే తీసుకుంటాము. ఇవంతో ఈ డీమ్డ్ టు బి అరైజింగ్ ఇన్ చారిటబుల్ పర్పస్ ఎగ్జాంపుల్ ఇస్తాము. సెక్షన్ 11(1)(a) డస్ నాట్ మేక్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ asset. The claim of charitable trust to the effect that the capital gain is deemed to have been applied to charitable purpose is tenable in law. సో అది లాంగ్ టర్మ్ అన్నా కానీ షార్ట్ టర్మ్ అన్నా కానీ అప్లై చేసినామా టు ది పర్పస్ ఆఫ్ అవర్ ఆబ్జెక్ట్ ప్రకారం, మన పర్పస్ ప్రకారం ఏవైతే మనం ఆబ్జెక్ట్ని చెప్పినామో ఆ ఆబ్జెక్ట్ ప్రకారం మనం చేసినామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ 7? Work out from the following particulars the amount of capital gain which shall be deemed to have been applied for charitable or religious purpose arising out of sale of capital asset utilized for the purpose of 60%. సో ఎంత ఇట్లా చేసుకున్నాము? 60% ఇట్లా చేసుకున్నాం. యాక్చువల్గా ఎంత ఇట్లా చేసుకోవాలి? 85% రిసీవ్ చేసుకోవాలి. అంటే 85 నుంచి 60 తీసేస్తే 70, 80, 85 అంటే 25% అప్లై చేసుకోవాలి. అంటే 25% విల్ బి ట్యాక్సబుల్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్
transferred asset 2,40,000, sale consideration 3,60,000 and cost of new asset purchase 3 lakhs. సో ఓన్లీ మనం ఎక్స్టెంట్ 60% చేస్తున్నామంటే క్యాపిటల్ గెయిన్ కూడా 60% వరకు మనం షేర్ చేసుకోవాలి మన ట్రస్ట్ అనేది. ఇన్ దిస్ కేస్ దట్ ట్రస్ట్ since the asset which is transferred is utilized for the purpose of trust only to the extent of 60%. ఎంత యూటిలైజ్ చేస్తున్నాము? ఓన్లీ 60% మాత్రమే యూటిలైజ్ చేస్తున్నాము. ఓన్లీ ఫర్ ద ప్రపోర్షనేట్ అమౌంట్ 60% ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్ వుడ్ బి రికార్డెడ్ హ్యాస్ ద హ్యావింగ్ బీన్ అప్లైడ్ ఫర్ ది చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్. నువ్వు ఎంతైనా అప్లై చేయాలి అంటే కొత్త అసెట్ని పర్చేస్ చేద్దాం అనుకోండి ఫర్ ది చారిటబుల్ పర్పస్కి ఎంత గెయిన్ వల్ల మనకు వచ్చిందో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దట్ వన్ వరకు మనకు కన్సిడర్ చేసుకోండి. దట్ ఈస్ వే ద క్యాపిటల్ అసెట్ హెల్డ్ అండర్ ట్రస్ట్ ఈ ట్రాన్స్ఫర్డ్ అండ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ నెట్ కన్సిడరేషన్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ అక్వైరింగ్ ఎ న్యూ క్యాపిటల్ అసెట్ ఓన్లీ so much of capital gain is equal to amount if any by which the amount so utilized exceeds. So utilize చేసేది exceed అయితే the cost of the transfer asset shall be considered as to have been applied for the object of trust. In this case only a part of net consideration of 3,60,000 is utilized for acquiring the new capital asset costing 3 lakhs. The amount utilized in acquiring the new asset that is 3 lakhs. 3 lakhs అనేది exceeds cost of transferred asset 2,40,000. సో మనం పర్చేస్ చేసే మనకు వచ్చిన కన్సిడరేషన్ ఎంత 3 lakhs, మనం పర్చేస్ చేసిన ఎంత 2,40,000 అండ్ 60,000 మనకు వచ్చినాయి. సో 60,000ని అప్లై చేసిన చూసుకుంటే ఓన్లీ 60% మాత్రమే అప్లైడ్గా చూసుకోవాలి. దట్ ఈస్ 60,000 into 60% చూసుకుంటే 36,000 డీమ్డ్ టు బి అప్లైడ్ అండ్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్కి ఎంత అప్లై చేసినట్టు 60% అప్లై చేసినట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అండ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అప్రూవ్డ్ బై ద సిబిడిటీ ఈజ్ నాట్ లయబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్, నాట్ లయబుల్ టు వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్డ్ అండ్ అదర్ ఇన్కమ్. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కరెక్టా కదా అని చెప్పాలంటే ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. యాజ్ పర్ సెక్షన్ 13B ఏం చెప్తుంది అంటే 13B ప్రకారం మనం ఎగ్జామ్షన్ని తీసుకోవచ్చు. ఎవరైతే ట్రస్ట్ ఉంటుందో ఎవరైతే ఎలక్ట్రల్ ట్రస్ట్ ఉంటుందో ఆ ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై అన్ ఎలక్ట్రల్ ట్రస్ట్ని అప్రూవ్ ఎవరు చేస్తారు? సిబిడిటీ, దట్ ఈ సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్స్. సో సిబిడిటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్కీమ్ టు బి మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై అన్ ఎలక్ట్రల్ ట్రస్ట్ షుడ్ బి ట్రీటెడ్ హ్యాజ్ ఇట్స్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 2 class 24. సో వాలంటరీ కంట్రిబ్యూషన్ ఏం చెప్తున్నాము? రిసీవ్ బై ఎలక్ట్రల్ ట్రస్ట్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే అది ఇన్కమ్గా ఎప్పుడు తీసుకుంటాము 224 ప్రకారం షెల్ బి ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 13B ఇఫ్ ద ట్రస్ట్ డిస్ట్రిబ్యూట్స్ టు రిజిస్టర్ పొలిటికల్ పార్టీ డ్యూరింగ్ ద ఇయర్ 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్స్ రిసీవ్డ్ బై ఇట్ డ్యూరింగ్ ద ఇయర్ అలాంగ్ విత్ ద సర్ప్లస్ బ్రాట్ ఫార్వర్డ్ ఫర్ ఎనీ ఎర్లియర్ ఇయర్. సో యాక్చువల్గా ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఏదైతే అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుందో వాలంటరీ కంట్రిబ్యూషన్గా రిసీవ్ చేసుకున్నప్పుడు 2 కండిషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 2,000 అబౌవ్ ఉన్నప్పుడు క్యాష్ని రిసీవ్ చేసుకోకూడదు. ఒకవేళ ఆ అమౌంట్ అనేది 20,000 అబౌవ్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నేమ్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్ మనకి ఏం అడగలేదు, మనం ఆ క్వశ్చన్ని పక్కన పెట్టేసి వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకునేది ఆ రిసీవ్ చేసుకున్న అమౌంట్స్ ఉన్నాయి కదా, రిసీవ్ చేసుకున్న అమౌంట్స్ ప్లస్ లాస్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ సర్ప్లసెస్ ఏమైనా ఉంటాయి ఆ రెండింటిని యాడ్ చేస్తే 95% ఎంత అయితే వస్తుందో ఆ 95% అనేది అది అప్లై చేసి ఉండాలి. ఏది? ఎలక్ట్రల్ ట్రస్ట్. అనదర్ కండిషన్ that for availing the benefit under section E that electoral trust should be function in accordance with the rules framed by the central government. So అవి avail benefit కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇట్ మే బీ నోటెడ్ దట్ ద ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13B విల్ బీ అవైలబుల్ ఓన్లీ ఇఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ బై అన్ ఎలక్ట్రల్ ట్రస్ట్. ద ఎగ్జామ్షన్ కెనాట్ బి అవైల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్కమ్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్. పీజీపీ ఇన్కమ్ అనేది రాదు. 13B అవైలబుల్ ఓన్లీ ఫర్ వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ఎలక్ట్రల్ ట్రస్ట్. నెక్స్ట్ అందుకే స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎల్పేజ్ ఈజ్ చారిటబుల్ ట్రస్ట్ సెట్ అప్ ఆన్ 1/4/2020 with the object of providing relief to the poor. Later on it in April 2012 it changed its objective. సో అది 1/4/2010లో స్టార్ట్ చేసినారు. 1/4/2012 అది మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటుంది, అంటే మెడికల్ రిలీఫ్ కాకుండా పక్కకు పోవాలనుకుంటుంది. ఇట్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ న్యూ ఆబ్జెక్ట్ దట్ ఈస్ మెడికల్ రిలీఫ్. సో చారిటబుల్ పర్పస్ పూర్ వాళ్ళకి రిలీఫ్ చేస్తున్నది, ఇప్పుడు మెడికల్ రిలీఫ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ 1/9/2012 అండ్ వాజ్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ on 1/2/2013. On 1/4/2021 help page got merged with Mrs. Medicare Private Limited pharmaceutical company not entitled for registration under section 12A. ఏదైతే మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్తో మెర్జ్ అయిందో ఆ మెర్జ్ అయినప్పుడు ఆ మెర్జ్ అయిన కంపెనీ అనేది నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12A అండ్ ఆల్ ద అసెట్స్ ఆఫ్ 8th while trust become the trust and liabilities of Medicare
Private Limited. The trust appointed a register value for the valuation of its assets and liabilities from the following particulars, including the valuation report. Calculate the tax liability in hands of trust arising as a result of such merger. So location name Noida, Gurgaon. That is date of purchase anta 1/4/2019, 1/4/2013. Next, stamp duty value on 1/4/2020. Stamp duty value ఎంత ఉంది 15 lakhs, 100 lakhs ఉంది. Value of which land would be fetched into sold in the open market on 1/4/2020, that is 58 lakhs and 120 lakhs. Book value on 1/4/2020 50 lakhs and 110 lakhs. ఓకే, ఎంత ఉంది 50 lakhs ఉంది. ఇది హైయెస్ట్ వచ్చేసి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంది. ఆ మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కేసులో వచ్చేసి 120 అండ్ మార్కెట్ వాల్యూ అనేది 120 ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ తక్కువనే ఉంది. సో తక్కువనే ఉంది కాబట్టి బుక్ వాల్యూ కంటే అండ్ స్టాంప్ డ్యూటీ అనేది చాలా తక్కువనే ఉంది బుక్ వాల్యూ కంటే 120 lakhs. నౌ స్పెసిఫిక్ పర్పస్ ఉందా ఫస్ట్